తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మహానాడు ప్రాంగణంలో సీఎం చంద్రబాబు సందడి చేస్తున్నారు. ప్రాంగణం మొత్తం తిరుగుతూ ఏర్పాట్లను పరిశీలించారు ముఖ్యమంత్రి. టీడీపీ ప్రస్థానం ఫోటోల ఎగ్జిబిషన్ కూడా తిలకించారు చంద్రబాబు. ఇటీవల మరణించిన టీడీపీ నేతల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. నేతలు కార్యకర్తలను పలకరిస్తూ వేదికపైకి వచ్చారు చంద్రబాబు. పార్టీ జెండా ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలనతో మహానాడు ప్రారంభమైంది. ఇవాళ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ప్రధానంగా చర్చిస్తారు. రేపు రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై చర్చ ఉంటుంది. చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, ఎన్టీఆర్, ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులకు, ప్రపంచం నలుమూల నుండి విచ్చేసిన ప్రాణ సమానులైన మొదటగా పార్టీ నివేదికను ప్రవేశపెడతారు నారా లోకేష్. ఆ తరువాత ఏపీ, తెలంగాణ అధ్యక్షుల ప్రసంగాలుంటాయి. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తారు. మహానాడులో ఇవాళ, రేపు పార్టీ ప్రతినిధుల సభ, ఎల్లుండి బహిరంగ సభ ఉంటుంది. ఇవాళ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై, రేపు రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై ప్రధానంగా చర్చ ఉంటుంది. కాలంతో పాటు పరుగులు పెడుతున్న నిత్య శ్రామికుడు, అపారమైనటువంటి పాలనా అనుభవం, అనుక్షణం కష్టపడేటువంటి తత్వం, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే నేర్పరితత్వం, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఆయన అభిమాన గణం ఆయన సొంతం. అలాంటి నాయకుడు మనకుండడం మన అదృష్టం. అటువంటి మన నాయకుడికి ఈ మహానాడు వేదిక సగౌరవంగా ఆహ్వానం పలుకుతూ ఈనాటి కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తూ, జీవితకాలం జెండాను భుజాల మీద మోస్తూ, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో పనిచేసినటువంటి కార్యకర్తలకు, అశువులు పాసినటువంటి కార్యకర్తలు, నేతలకు ఈ మహానాడు వేదిక ద్వారా వారికి సంతాపం తెలియజేసేటువంటి కార్యక్రమం, వారితో పాటు పెహల్గాం మృతులకు, వీర సైనికులకు సంతాపాన్ని తెలిపేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్ల గారిని ఆహ్వానిస్తున్నాం. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.